మరి ఈ రోజు మాజీ మంత్రి కటారి విశ్వకుమార్ గారు పూర్తిగా కొడాల నానికి దాసోహం అయిపోయాడు. ఆయన అయిపోయింది కాక యాదవ కులాన్ని కాడ కొడాల నాని దాసోహం చేద్దానే ఉద్దేశంతో మరి ప్రెస్ మీట్లు పెడతాం కానీ ఏదైనా చేయటం కానీ చేస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలు ఆయన ఏ రోజు మాకు కనపడుతుందని యాదవులకు ఒక సపోర్ట్ గా నుంచుంటాం కానీ యాదవులకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి చేయలేదు. ఇవాళ సంవత్సరం కాలంలో ఆయనకి యాదవులు గుర్తొచ్చేశారు, బీసీలు ఎస్టీలు బాగా గుర్తొస్తున్నారు. మరి సంవత్సరం బట్టి కనపడిన కొడాల నాని కాడ ఇవాళ ఈశ్వర్ కుమార్ని అడ్డు పెట్టుకుని నేను అది చేస్తా ఇచ్చేస్తా అని ప్రభావాలు పొలుతూ వాళ్ళ కార్యకర్తలతో మీటింగులు పెట్టిస్తూ కేవలం బీసీలు కానీ ఎస్సీలు కానీ రెచ్చగొట్టే విధంగా తప్ప పనికొచ్చే కార్యక్రమం ఏదీ లేదు. గవర్నమెంట్ చేసే కార్యక్రమాలని తప్పు పట్టిస్తూ వాళ్ళు చేసే ఈ మంచి కార్యక్రమాలని చెడు కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ఈ కుల వివక్ష కుల గొడవలు పెట్టే విధంగా వీళ్ళు చేసే రాజకీయం ఉందండి. ఇదే పాలతగా మొన్న ఉప్పల హారిక గారి విషయం కూడా తీసుకొచ్చి ఒక బీసీ మహిళని ఆవిడని ముందు పెట్టి ఇది ఒక కుల గొడవగా క్రియేట్ చేద్దాం దీన్ని అనే ఉద్దేశంతో వెళ్ళారు తప్ప అది కేవలం రాజకీయపరంగా జరిగిన గొడవ. ఆవిడ ఒక జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడతాకి రెచ్చగొడతాకి ఆవిడ ఆ రోజు అక్కడ కారు వేసుకొస్తాం, వాళ్ళ మీద కారు ఎక్కిస్తాం, వాళ్ళు ఇబ్బంది పెడతాం. ఏసీ కారులో కూర్చుని అరిసిన ఆవిడికి బాధగా ఉంది. రోడ్డు మీద నుంచి కష్టపడిన టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం వీళ్ళ మాటలు ఇవన్నీ కళ్ళపోల మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ముఖ్యంగా యాదవ సంఘం ఈశ్వర్ కుమార్ గారి మాట వినే ప్రసక్తి అసలే లేదు. పత్రికా సోదరులకి యాదవ సంఘ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. గుడివాడ నియోజకవర్గంలో యాదవులు అనేవాళ్ళు చాలా బలంగా ఆర్థికంగా సామాజికంగా కూడా బలమైన వ్యక్తులు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న యాదవ సంఘం నాయకులు అంతా కూడా ఎవరు గెలవాలన్నా ఈ గుడివాడలో ఈ యాదవుల సపోర్ట్ ఉంటేనే గెలుస్తుంది అని చెప్పి కొడాల నాని తొలిగానే భావించి ఈ యాదవ సంఘంలో ఎప్పుడూ కూడా మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళని ఏదో రకంగా ప్రలోభపెట్టి వాళ్ళ పక్కన ఉన్నట్టుగా నటించుకుని ఇదే ఈశ్వర్ కుమార్ లాంటి వాళ్ళని కూడా ఆయన చెప్పు చేతల్లో ఏదో రకంగా ఏ అవసరం ఉందో చూసుకోవటం, ఆ అవసరాన్ని వాళ్ళకి తీర్చే విధంగా ప్రయత్నం చేయటం. ఈ సంఘంలో ఉన్నటువంటి మాకు మా దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ గతంలో మేమంతా కూడా నమ్మి ఈ యాదవ సంఘంలో మాకు పెద్ద నాయకుడు ఉన్నాడు, ఈయనైతే మాకు బాగుంటుంది అని చెప్పి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న ఆ ఈశ్వర్ కుమార్ కోసం అందరూ ప్రాణాలను పణంగా పెట్టి ఆయన గెలిపించి మంత్రిని చేస్తే అనంతరం ఆయన మళ్ళీ గెలిచింది లేదు. ఎవరి చేతిలో అయితే నువ్వు చిత్తుగా ఓడి రోడ్లు వెంబడి మనల్ని కొట్టుకుంటూ వెళ్ళారో వాళ్ళకి నువ్వు వాళ్ళ వెళ్ళి సపోర్ట్ చేయటం అది నీ వ్యక్తిగతం, దాన్ని మేము ప్రశ్నించడానికి కూడా మేము సరిపోం. కానీ నిన్ను నమ్మినటువంటి యాదవులంతా కూడా ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు బాధపడుతున్నామండి. మీరు ఆలోచించండి, మీరు వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోండి. యాదవ సంఘం మీ ఒక్కరి సొత్తు కాదు, నీలాగా ఎవరున్నా అందరికీ మద్దతిస్తుంది యాదవ సంఘం. ఆర్థికంగా సామాజికంగా ఈ సంఘంలో ప్రతి ఒక్కరు ఎదగాలి, దానికోసం ప్రయత్నం చేయండి. కానీ ఈ సంఘాన్ని తీసుకెళ్ళి వేరే ఓ పార్టీకి మీరు తాకట్టు పెట్టొద్దండి. అన్ని పార్టీల్లో యాదవులు బలంగా ఉన్నారు, బలంగా ముందుకెళ్తారు, బలంగా అన్నింటిలో కూడా పదవులు చేసే సత్తా ఉన్నటువంటి వాళ్ళు యాదవులు. ఈ నియోజకవర్గానికి పట్టే యాదవ సంఘం. ఈ సంఘాన్ని మీరు చీలికి తీసుకురావద్దు, ఈశ్వర్ కుమార్ గారి రూపంలో మీరు చీలికి తీసుకురావద్దు. అయ్యా నాని గారు మీ చీఫ్ ని ఈశ్వర్ కుమార్ రూపంలో పెట్టి మా సంఘాన్ని చీలుద్దామంటే అది అయ్యే పని కాదు. కొంతమంది కూడా ఆలోచించుకోండి. సంఘం అంతా కూడా ఒక లైన్ మీద ఉంటే మన సంఘం ఇంకా బాగుపడుతుంది. ఈ చీఫ్ మాని అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నీ రాజకీయ కొడాలని నీ రాజకీయం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం యాదవుల్ని తొక్కుకుంటూ అడుగులు వేసుకుంటూ యాదవుల్ని గుడివాడలో భూస్థాపితం చేస్తూ నువ్వు ఎదిగిన విధానం మా అందరికీ తెలుసు. నీ రాజకీయ జీవితం ప్రారంభం కోసం గోల్డెన్ టీ స్టాల్ దగ్గర నువ్వు జరిపిన దాడి గురించి మాకు తెలుసు. మేమేమీ మర్చిపోలేదు, మా గుండెల్లో అలాగే గూడు కట్టుకుంది. అనంతరం 2004లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాదవుల మీద దాడులు చేసి నువ్వు నీ తమ్ముడు కొడాలి చిన్ని నీ అనుచరుడు కూడా దుక్కిపాటి శశిభూషణ్ వీళ్ళందరూ కూడా తలలు పగలగొట్టారు, రక్తాలు కారినాయి, బట్టలు తడిచిపోయినాయి, సాగు బ్రతుకుల మధ్య పోరాటం జరిగింది. ఇవన్నీ మేము మర్చిపోలేదు. నువ్వు యాదవుల మీద ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేస్తూనే ఉంటావు, యాదవులను అణగదొక్కుతూనే ఉంటావు. కానీ అమాయకులైన వీళ్ళు తెలియక కొంతమంది నీకు మద్దతు తెలియజేస్తున్నారు. అదేదో నీ గొప్పతనం అనుకో. మాకు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సంఘం వేరు పార్టీలు వేరు. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి నానికి ప్రజాభజంతులు కొట్టుకోండి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో యాదవ్ సంఘం మద్దతు తెలియజేస్తానని మాత్రం మేము సహించేది లేదు. ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో పట్టణంలో యాదవులంతా కూడా కూటమిలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉంటారు, భవిష్యత్తులో కూడా కొనసాగుతారు. మాకు ఇక్కడ కూటమిలో ప్రస్తుత శాసనసభ్యులు డైనమిక్ లీడర్ వెనుగండ్ల రాము గారికి మేము త్వరలో యాదవుల నుంచి లేదా బీసీల నుంచి అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున సన్మానం చేయబోతున్నాం. ఎందుకంటే మా కులదైవం మా ఆరాధ్య దైవం కటారి సత్యనారాయణ గారి పేరుని ఆయన పురపాలక సంఘానికి నామకరణం చేశారు. ఆ నామకరణం చేయడం అనేది ఈ చరిత్ర ఉన్నంతకాలం కటారి సత్యం గారి పేరుని గుడివాడలో నిలబెట్టిన వెనుగండ్ల రాము గారికి మేమందరం కూడా కృతజ్ఞతై ఉన్నాం. ప్రత్యేకించి ఈశ్వర్ కుమార్ రాజకీయ జీవితాన్ని పాడు చేసింది ఎవరు? 2004లో ఓడించింది ఎవరు? 2014లో జగన్మోహన్ రెడ్డి వచ్చి టిక్కెట్ ఇస్తానంటే నీ చేతిలో ఉన్న టిక్కెట్ని లాక్కుని నిన్ను నీ రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసింది ఎవరు? అంతేకాదు ఈశ్వర్ కుమార్ గారు 2009లో నీ పేరు ఈశ్వర్ కుమార్ కాదు శనీశ్వర్ కుమార్ అని పేరు పెట్టి నిన్ను జాతిని నువ్వు ఒక జమీందారు పెట్టవి. నీ తండ్రి గారు జమీందార్, నీ తాతగారు జమీందార్. అప్పుడు కొడాలానికేముంది? పట్టకర్రలు పట్టుకుని రెంచులు పట్టుకుని షెడ్డులో పని చేసుకునే కొడాలని ఒక జమీందారు పెట్టిన శనీశ్వర్ కుమార్ అన్నాడు. మా యాదవులందరం కూడా చాలా బాధపడ్డాం. కానీ ఏం చేస్తాం, సమయం వచ్చింది, రాము గారి రూపంలో మాకు అవకాశం దొరికింది, మేము దాన్ని వినియోగించుకున్నాం. మొన్న యాదవులందరూ ప్రతి ఒక్క గ్రామంలోనూ, తమిళస గ్రామంలో 600 మెజార్టీ, నాగవరపాడు గ్రామంలో 800 మెజార్టీ, అట్లా ప్రతి గ్రామంలో యాదవులు ఎక్కడైతే ఉన్నారో అన్ని గ్రామాల్లో మెజార్టీలు వచ్చినాయి. కండ్రిక, నందివాడ, ఒక్క ఊరేంటి, ప్రతి గ్రామంలోనూ మేమేంటి మాలో ఒక 20 సంవత్సరాల నుంచి దాగి ఉన్న ఆవేశాన్ని ఆక్రోశాన్ని మేము బద్దలు కొట్టి చూపించాం. భవిష్యత్తులో కూడా చెప్తున్నాం, కొడాలి నాని యాదవ్ సంఘంలో యాదవ్లో చిలికి తేవడం నీ వల్ల కాదు, జేజమ్మ వల్ల కూడా కాదు. ఇంకొకటి చెప్తున్నా, నువ్వు భవిష్యత్తులో నువ్వు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం అనేది పగటి కల. ఎందుకనంటే సారథి గారు మంత్రి పదవి రాకుండా నువ్వు అడ్డుకున్నావు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డిని కాళ్ళు పట్టుకుని కొలుసు పార్థసారథికి మంత్రి పదవి వద్దని బతిలాడుకున్నావు. నువ్వు యాదవ ద్రోహిగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. భవిష్యత్తులో మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలను ప్రెస్ ముందుకు వచ్చి మేము చెప్తాం. యాదవులకు ఏ విధంగా ద్రోహం చేశావో, యాదవ ద్రోహివే, బీసీ ద్రోహివి, దళిత ద్రోహివి, నువ్వు అన్ని రకాలుగా చెప్తున్నాను. నువ్వు ఒక కులవాదివి, కులాల మధ్య చిచ్చు పెట్టే కుల ఉన్మాదివి కొడాలని. నువ్వు మా వాళ్ళందరినీ కూడా వాడుకుంటున్నావు. ఇదే నీకు హెచ్చరిక. యాదవ ద్రోహిగా ఉన్న నీకు రాజకీయంగా మేమేం బుద్ధి చెప్పాలో భవిష్యత్తులో కూడా చెప్తామని తెలియజేసుకుంటున్నాం.